విజిల్ వస్తే విజిల్ వేయాలి, నాకు రాదు. సూపర్. మొన్న విజయవాడలో ఎలా తుఫాన్ వచ్చిందో ఇప్పుడు థియేటర్ లో ఎన్టీఆర్ తుఫాను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డైరెక్షన్ గురించి మాట్లాడాల్సిన లేదు. 2.0 కొరటాల శివ 2.0 అంతే. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, మిర్చి దాని మించి ఉంది సినిమా. 4-5 సినిమాలు కలిపి కొట్టినట్టుంది. పుష్ప, బాహుబలి, తర్వాత ఇంకా ఏదైతే హిట్ సినిమాలు ఉన్నాయో ఆ ఫార్ములాస్ అంతా వర్కౌట్ చేసినట్టుంది. 6 years తర్వాత రాజమౌళి రికార్డ్ ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు వరకు రాజమౌళి తర్వాత సినిమా ప్రతిదీ ఏ హీరోకైనా ఫ్లాప్ వచ్చింది. ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. డైరెక్షన్ ఆయన రాత, తేత, కోత, మోత, దేవర జాతర. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ కొంచెం అదేంటి బిట్ ఉంది కానీ అదేంటి మ్యూజిక్ అయితే టాప్ మోస్ట్ అదిరిపోయింది. అంటే ఇట్స్ లైక్ ఒక రిపీటెడ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు, ఎందుకంటే అనిరుద్ధ్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. జాహ్నవి కపూర్ అంటే సెకండ్ హాఫ్ లో వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఎంట్రీ లేదు, సెకండ్ హాఫ్ లోనే హీరోయిన్ ఎంట్రీ. బాగుంది, సినిమా బాగుంది. టైగర్ ఇస్ డెఫినెట్లీ బ్యాక్. 6 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. స్టాండ్ ఎలన్ మూవీ. రాజమౌళి గారి కర్స్ అనేది ఇంకా అయిపోయింది. సినిమాలు చూడకండి భయ్యా, మీరు కావాలని ట్రోల్ చేస్తుంటే సినిమాలు చూడకండి, వేరేది ఏదైనా చేసుకోండి అంతే. యాక్టింగ్ గురించి, ఫైట్స్ గురించి అసలు చెప్పక్కర్లేదు. యాక్టింగ్ అనేది భారతదేశంలో ఉన్న ఏకైక ఆస్కార్ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు. అంటే వేరే హీరోలతో కంపేర్ చేయొచ్చు అనే పాయింట్ లేదు. మనం డాన్స్ చేస్తాము, డాన్స్ అంతా అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తారు. యాక్టింగ్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. కలెక్షన్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. బట్ ఆల్ ఇన్ వన్ మనకి అన్ని సబ్జెక్టులో మార్కులు వస్తేనే స్టేట్ ఫస్ట్ వస్తుంది. అలాంటి యాక్టరే ఎన్టీఆర్ గారు. అంత డిజాస్టర్ టాక్ వచ్చినాక ఫస్ట్ ఫిలిం అట్లా సమ్మర్ లో వచ్చిన మూవీ డిసప్పాయింట్ చేసినా కానీ కొరటాలను నమ్మినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్. ఈజ్ ఏ కమ్బ్యాక్ ఆఫ్ కొరటాల శివ. విజువల్స్ అన్ని ప్రతి ఒక్కరు మంచిగా చేశారు, ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ. మెయిన్లీ ద క్లైమాక్స్ వాస్ అరాచకం. ఎర్ర సముద్రం కనబడుతుంది అంతే, ఏం లేవు చూడాలి. నెగటివిటీ అయితే ఏం క్లైమాక్స్ నో క్లైమాక్స్ ఇస్ ఎ బిగ్ ప్లేస్. ఎందుకంటే అదే కదా పార్ట్ 2కి తీసుకెళ్లేది. నమ్మద్దు, అది కావాలని పెయిడ్ నెగటివ్ లాగా అనిపిస్తుంది కానీ మాకైతే ఇక్కడ అలా అనిపించేది. వీఆర్ థ్రిల్డ్ విత్ ద వాట్ ఎవర్ ద టైమ్ డ్యూరేషన్ దే హావ్ గివెన్. ఇట్స్ ఎ గుడ్ మూవీ. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సైఫ్ అలీ ఖాన్ చెప్పన అవసరం లేదు, ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. సినిమా చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారికి ఇప్పుడు దాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఫైట్లే కానీ, సీన్సే కానీ, హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటది ఎండింగ్ అయితే, కానీ ఎప్పుడు చూసినట్టు ఉంటది కానీ చూడనట్టు ఉంటది, అలా ఉంటది. అంటే ఇప్పుడు కొరటాల స్క్రీన్ ప్లే అంతా బాగాలేదు అన్న రివ్యూ వస్తుంది కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంది స్క్రీన్ ప్లే అయితే. అంటే ఎన్టీఆర్ ప్రతి ఈవెంట్ లో కాలర్ ఎగరేసుకొని వస్తారంటారు కదా ఫ్యాన్స్, ఆ లెవెల్లో ఉంది ఆ మూవీ. ఆ లెవెల్ అంటే మరీ వెరీ హై లెవెల్ అని కాదు, హై లెవెల్ అయితే ఉంది. అండ్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం లైట్ గా అంతే. నో డౌట్ బ్లాక్ బస్టర్ అన్న. అంటే నెగిటివ్ ట్వీట్ చేసే వాళ్ళకి, నెగిటివ్ రాసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా అది ఒపీనియన్, బట్ ఏం చెప్పలేము. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అన్న. నెగిటివ్ సెకండ్ హాఫ్ స్లో ఉంది, క్లైమాక్స్ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. మీరు మళ్ళీ వెళ్ళండి, మేము మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. మా గ్యాంగ్ మొత్తం అన్నీ ఉంది. ఆ టైంలో చూసినాం, మళ్ళీ దేవరానే. Both did equally. జాన్వి క్రేజీ అంటే క్రేజీ ఉంది. జాన్వి కోసం వెళ్ళి చూడొచ్చు. తక్కువే ఉంది, బట్ షీ ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్. యా బిట్, బట్ స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళకి అదేం అనిపించదు. ఓవరాల్ మూవీ ఇస్ లైక్ బ్లాక్ బస్టర్. చాలా తక్కువ టైం అది జాహ్నవి కపూర్. క్లైమాక్సే బాగుంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సినిమా బాగుంది. సూపర్ ఉంది. మేకింగ్ సూపర్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అమేజింగ్. మూవీ లాగ్ ఉంది అంటున్నారు క్లైమాక్స్. లేదు, జాహ్నవి కపూర్ బాగా చేశారు. మ్యూజిక్, ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అంతా సూపర్. ఫైట్స్ చాలా బాగున్నాయి, అమేజింగ్. మేకింగ్ మాత్రం సూపర్. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అంటారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అని చెప్పొచ్చు. బాగుంది, వస్తుంది. చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది మూవీ. కానీ యాక్టింగ్ కానీ, విజువల్స్, ఎవ్రీథింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రేజీ అసలు. ఎవ్రీ టెక్నీషియన్ క్రాఫ్ట్ కనిపిస్తుంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక మైండ్ బ్లోయింగ్. దేవరా 2 కోసం వెయిటింగ్. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లాగుంది
లేదు రెండు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. క్రేజీ ఉంది మూవీ. క్లైమాక్స్ మైనస్ లేదు అలా అని ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. పక్కా వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీ తోటి. క్రేజీ ఉంది మూవీ. యావరేజ్ ఉంది భయ్యా. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ క్లైమాక్స్ కొద్దిగా బాహుబలి రేంజ్ లో ఉంది. 500 crores టచ్ అవుతుంది మూవీ. ఎక్సలెంట్ క్లైమాక్స్, సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా, వెళ్ళిపోవచ్చు. ఎలా ఉందన్న మూవీ? బాగుందన్న, చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ గారి జోడీ ఎలా ఉంది? కెమిస్ట్రీ బాగుందన్న. సాంగ్స్ లో కూడా కెమిస్ట్రీ చాలా బాగుంది. లాస్ట్ స్క్రీన్ మీద ఇంకా మస్తు ఉంది కెమిస్ట్రీ. ఫైట్ సీన్స్ సైఫ్ అలీ ఖాన్ గారిది ఎన్టీఆర్ గారిది కాంబినేషన్ ఎలా ఉంది? అంటే యాక్షన్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు, చాలా నీట్ గా ఉన్నాయి. అండ్ ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఇంకా బాగుందన్న. ఓకే అన్న, యావరేజ్. ఎర్రగా తీసాడు అంతే. బాగుంది. నరికేహాడు అన్న సినిమా. సూపర్. ఒకసారి యూజ్ చూడండి. కాకపోయా సినిమా బాగుంది. చాలా బాగుంది సినిమా. వేరే లెవెల్ సినిమా చాలా బాగుంది నిజంగా. సినిమా అయితే ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ ఇంకా గూస్ బంప్ తెప్పించే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు అనే మరొకసారి చూపించాడు మావాడు. 6 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుంది అంటే చివరికి ఈ రేంజ్లో చూపించాడు. చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చెప్పవసరం లేదు. అనిరుద్ధ్ అయితే చించి పడేశాడు. తెలుగులో అంతకు మించి ఉందమ్మా, ఎక్స్పెక్టేషన్ మించే ఉంది. ఇంకా చాలా మంది ఏంటారంటే జాన్వీ గారికి కొంచెం నేరేషన్, తక్కువ నేరేషన్ ఇచ్చారంటారు. పార్ట్ 1లో ఎంతవరకు చూపించారో అంతవరకు చూపించారు. పార్ట్ 2లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొరటాల శివ గారు అయితే డైరెక్షన్, ఆయన రాత, తేత, కోత, మోత, దేవర జాతర అనే రేంజ్లో అయితే చూపించారు. అదే మన ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో సినిమా తీసిన ప్రతి సినిమా తర్వాత వచ్చిన సినిమా ప్రతిదీ ఫ్లాప్ అంటారు. ఆ రికార్డ్ కూడా మావాడు చెరిపేశాడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, బొమ్మ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లాగంటున్నారు క్లైమాక్స్. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పెద్ద జీవించారు, దేవరం జీవించారు. సెకండ్ హాఫ్ వరం జీవించారు. కాబట్టి దానికి దీనికి పొంతనే లేదు సినిమా. చాలా అంటే పార్ట్ 1, పార్ట్ 2లో వస్తున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంటుంది సినిమా. చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేయడానికి ఈ 5 రూపాయల బ్యాచ్లు ఉంటారు, పేటీఎం బ్యాచ్లు. అలాంటి ఎదలుగా ఒకటే మాట చెప్పి తీసుకొడేస్తాను. నా దగ్గర సంబంధం చెప్పను. అవసరం అయితే పోలీస్ స్టేషన్లో 10 రోజులను కూర్చోండి, ఇబ్బంది లేదు. సినిమా అయితే చాలా బాగుంది. కొంతమంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు, అదైతే మీరేం పట్టించుకోవద్దు. దేవరా సినిమా ఇంత మంచి అద్భుతమైన సినిమా మళ్ళీ రాదు. కొరటాల శివ గారు ఇలాంటి సినిమా కూడా తీయలేడు అన్న అభిప్రాయం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. సినిమా రిలీజ్ అవకముందు ఈ ట్రైలర్ చూసి ఇది ఆచార్య 2 బిల్లు ఉంది అని చెప్పారు. వాళ్ళని ఏమంటారు? ఆచార్య 2 లాగా ఉంది అనుకుంటా అన్న. వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే ఆచార్య 2 సినిమా మీరు చూశారు, ఏ రేంజ్లో తెలుసు. దేవర సినిమా కూడా మీరు చూశారు. నిజంగా మనస్ఫూర్తిగా చూస్తుంటే ఆ మాట రాదు. మీరు ఏదో ఆ ట్రైలర్ చూసో, టేసర్ చూసో మీరు ఊహించేసుకుంటే మీరు నిపుణులు కాదు కదా, సైంటిస్టులు అయితే కాదు కదా. మీరు ఊహించే ఎన్నైనా ఊహకేం పోయింది. సినిమా చూడాలా. 250 రూపాయలు, 300, 400 ఎంతకంత పెట్టి సినిమా చూసి అందులో ఏదో చెప్పాలా. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను చెప్పడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా అయితే బాగుందన్నారు. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. బొమ్మ అయితే అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.